హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ వడ. ఇంగ్రీడియంట్స్ కోసం వీడియో పాజ్ చేసుకొని చూడండి. ముందు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఒక కప్ బొంబాయి రవ్వ, అలాగే కొన్ని అటుకులు, 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్ పెరుగు, ఒక ఉడికించుకున్న ఆలుగడ్డ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1 కప్ బొంబాయి రవ్వ వేసుకోండి. సూజీ అన్న బొంబాయి రవ్వ అన్న ఒకటే తీసేసుకోండి. కొద్దిగా అటుకులు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకోండి. ఇలా మిక్సీ జార్ మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ వస్తుంది కదా, దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న ఒక ఆలుని వేసేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి. ముందుగా పెరుగులో మనం బేకింగ్ సోడా అనేది, అదే కుకింగ్ సోడా అనేది వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా స్పూన్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం రవ్వలోకి యాడ్ చేసుకుంటూ మనం పిండిని అనేది కలుపుకోవాలి. చూడండి, బంగాళాదుంపని ముందుగా స్మాష్ చేసుకోండి. ఇలా చేసేసుకొని మొత్తం రవ్వలో కలిపేసుకోండి. ఇలా కలుపుకొని పెరుగు కూడా వేసుకుంటూ మనం పిండి ముద్దని కలుపుకోవాలి. సేమ్ వడపిండికి అయితే ఎలాంటి కన్సిస్టెన్సీ వస్తుందో మనకి అలాగే వస్తుందన్నమాట. అలా వచ్చేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ముందుగా 1/2 కప్ పెరుగునైతే కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాను. ఇంకా కొద్దిగా పెరుగు అవసరం పడితే వేసుకున్నాను. సుమారు 3/4 కప్ వరకు అయితే పెరుగు పట్టింది నాకు. సేమ్ ఇలా చూడండి, వడపిండి లాగానే వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మనం కొద్దిగా పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇలా పక్కన పెడితే కొద్దిగా పిండి అనేది నానుతుందన్నమాట. ఇప్పుడు మంచిగా ఉంటుంది మనకి వడ వేసుకోవడానికి. కొద్దిగా తీసేసుకొని చిన్న బాల్స్ లాగా చేసేసుకొని వడ షేప్ చేసేసుకొని ఇంకా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. సేమ్ వడలాగా వడ మునిగేంత ఆయిల్ తీసుకోండి. కడాయిలో తీసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా వడలు అనేవి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి వడల్ని. అంతే, ఇన్స్టెంట్ వడ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. మనకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇది ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోండి. స్నాక్స్ లాగా అయినా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, సేమ్ వడలాగే వచ్చింది. ఇన్స్టెంట్ రవ్వ వడ మినప వడలాగానే వచ్చింది. పప్పు నానబెట్టి ఇదంతా ప్రాసెస్ లేకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆయిల్లో నుంచి తీసేసి ఇంకా పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మిగతా వడపిండి కూడా ఇలాగే వేసుకోవాలి. కాకపోతే వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఈ వడలు. చల్లగా అవుతే అంత మంచిగా అనిపించవు. సో వేడివేడిగానే తినండి. ఇలా అన్ని వడల్ని 2 వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని, మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటేనే మంచిగా కాలుతాయి అన్నమాట. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు, లేదంటే మీకు లోపల పిండిగా ఉండి పైకి కలర్ వచ్చేస్తుంది, లోపల పిండిగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని టైం కొంచెం ఎక్కువనే పడుతుంది మనకి ఈ వడలకి కాలడానికి, రవ్వ వడకి. చూడండి, ఇలా రాగానే తీసేసి పక్కనే ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, వేడి వడ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మినప వడ కన్నా రవ్వ వడ చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి చూడండి మన రవ్వ వడలు ఎలా వచ్చాయో, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా ఇలా చట్నీ ప్రిపేర్ చేసేసుకొని చట్నీలో అద్దుకొని తినండి, చాలా సూపర్గా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.